ఇక్కడ మేం చేసిన సినిమాలు చాలంటూ పరభాష నటులపై ఆశగా చూస్తున్నారట ఈ స్టార్ డైరెక్టర్స్. ఇక ఈ లిస్ట్ లో టాలీవుడ్, కాలీవుడ్ తేడా లేకుండా అందరూ ఉండటం విశేషం. మరి ఆ డైరెక్టర్స్ ఎవరితో జతకట్టే ఛాన్స్ ఉందో మనం కూడా లుక్కేసేద్దామా? సినిమా బ్యారియర్స్ ని తెంచుకోవడంతో దర్శకులు కూడా తమ థాట్ ప్రాసెస్ ని మార్చేస్తున్నారు. అందుకే తమ భాషా నటులతో ఇక చాలంటూ తమ చూపుని పరభాషా నటుల వైపు మళ్లిస్తున్నారు. గతంలోనూ చేసినా ఇప్పుడు మరీ ఎక్కువైంది. మన టాలీవుడ్ నుండే చూస్తే ఇప్పటికే సందీప్ కబీర్ సింగ్ యానిమల్తో పాగా వేయగా తాజాగా జార్తో జెండా పాతాడు. గోపీచంద్ మరిలేని మంచి మాస్ ఫీస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని అనౌన్స్ చేశారు కూడా. ఇక కాచు కూర్చున్న వంశీకి అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఎప్పటి నుండో ముంబై చెక్కేయాలని బాబీ కొల్లి ఆశపడుతూనే ఉన్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది. ఇక ప్రశాంత్ వర్మ కూడా అటువైపు అడుగులేసి రిటర్న్ అయిన వాడే. ఇక బేబీ సినిమాని త్వరలోని బాలీవుడ్ లోకి దించుతున్నాడట డైరెక్టర్ సాయి రాజేష్. ఇవన్నీ సక్సెస్ ట్రాక్ లో పడితే మరింత మంది ఇలాగే ముంబై ఫ్లైట్ ఎక్కేస్తారనడంలో సందేహం లేదు. టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ పై మోజు పడుతుంటే కోలీవుడ్, శాండిల్వుడ్ దర్శకులు తెలుగు స్టార్స్ వైపు చూడడం ఆసక్తికరం. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించి. ప్రభాస్ ఆల్రెడీ చేసిన నీల్ చేతిలో ప్రస్తుతం తారక్ సినిమా ఉంది. తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యే నాటికి మరిన్ని సినిమాలుంటాయో. ఇక జవాన్ అంటూ బాలీవుడ్ ని పలకరించి వచ్చిన అట్లీ రీసెంట్ గా ఐకాన్ స్టార్ తో జతకట్టాడు. కూలీ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజ్ ఖైదీ 2, విక్రమ్ 2లు పూర్తి చేసుకుని ప్రభాస్ తో సినిమా మొదలు పెడతాడట. నెల్సన్ పరిస్థితి కూడా అచ్చం ఇదే. ప్రస్తుతం జైలర్ 2 నెల్సన్ తారక్కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. చూడాలి మరి వీళ్ళల్లో ఎవరు త్వరగా సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్తారో. For more videos like this, subscribe Big TV channel.